అమ్మ గంగమ్మ తల్లి చల్లంగా చూడు అంటూ భక్తులు ప్రార్థించారు. తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారికి పొంగళ్లను నైవేద్యంగా సమర్పిస్తున్నారు భక్తులు. చిన్నారులు పెద్దలు వేషాలు ధరించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏడుకొండల వెంకన్నకు ఆడపడుచుగా భావిస్తూ భక్తులు పెద్ద ఎత్తున గంగమ్మకు పూజలు నిర్వహిస్తారు. తాతయ్య గుంట గంగమ్మ జాతరకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. తిరుపతి గంగ జాతరలో ఈరోజు మాతంగి వేషంలో అమ్మవారిని పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుంటూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఆదివారం కావడంతో మొక్కులు చెల్లించుకుని నైవేద్యం సమర్పిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర వద్ద భక్తజన సంద్రంగా మారింది. పెద్ద ఎత్తున భక్తులంతా కూడా తమ ఇష్టదైవం తిరుపతి గ్రామ దేవత తాతయ్య గుంట గంగమ్మ దగ్గరికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పెద్ద ఎత్తున 1000 కళ్ళ దుత్తలను నెత్తిపైన పెట్టుకుని అమ్మవారికి మొక్కులు చెల్లిస్తూ ఉన్నారు. కొంతమంది మాతంగి వేషంలో అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. ఎలా అనిపిస్తోంది తొలిసారిగా మగవాళ్ళు ఆడవాళ్ళు వేషం వేయడం? సరే కాదు నాన్న, చిన్నప్పటి నుంచి చేస్తున్నాను. ప్రతి సంవత్సరం వేసుకొని ఈ రోజు మాతంగి వేషం కాబట్టి ప్రతి సంవత్సరం వేసుకొని వస్తాం. మామూలే, ఇదంతా దేవుడి కోసం చేయొచ్చు కదా, దాంట్లో ఏమో పర్వాలేదు. కానీ దేవుడిని తీసేదే కొంచెం కష్టంగా ఉంది. మళ్ళీ ఇంకా ఎప్పుడైనా వచ్చి దేవుడిని తీసుకోవచ్చు అని బయట టెంకాయ కొట్టుకొని వెళ్ళిపోదాం అని వచ్చిన ప్లాన్ లో. ఓకే, మీ తమ్ముడికి ఆడవాళ్ళ వేషం మాతంగి వేషం వేయడం ఎలా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది నా శారీనే, అన్ని నాదే. సో నేనే రెడీ చేశాను తినని. సో ఎవ్రీ ఇయర్ మేము చిన్నప్పుడు వేషం వేస్తున్నాము. సో మా తమ్ముడు పుట్టాక మేము ఇలా వేషం వేసి సెకండ్ ఇయర్ ఇలా వేషం వేయడం. సో వీ ఫీల్ వెరీ హ్యాపీ దట్ వీఆర్ షోయింగ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ గాడెస్. ఏదైతే తరతరాలుగా వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయాన్ని ఈరోజు మాతంగి వేషంలో మీరు వచ్చారు, ఎలా అనిపిస్తుంది? మేము ప్రతి ఏటా చేస్తామండి మాతంగి వేషాలు. ప్రతి సంవత్సరము మొక్కుబడి ఉంది. ఆ అబ్బాయి ప్రతి సంవత్సరం వేపిస్తా ఉంటాం. అంటే గంగమ్మ వేషధారణలో రావడం, ఆచార సాంప్రదాయాలు కొనసాగించడం ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. మీరు చెప్పండి, ఏమనిపిస్తుంది? మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి భక్తులు మాతంగి వేషంలో అమ్మవారికి ఇష్టమైనటువంటి వివిధ వేషధారణలో బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేకించి తిరుపతి గంగమ్మ జాతరలో తమ యొక్క ఇష్టదైవం తిరుపతి గ్రామ దేవత కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సోదరి అయినటువంటి తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతరలో ప్రత్యేకించి ఈరోజు మాతంగి వేషంలో అమ్మవారిని పెద్ద ఎత్తున దర్శించుకుంటూ ఉన్నారు. తమ మొక్కులు చెల్లించుకోవడంలో భాగంగా ఈ యొక్క మాతంగి వేషంలో అమ్మవారిని దర్శించుకుని తమ యొక్క మొక్కులు చెల్లించుకోవడమే కాకుండా తరతరాలుగా వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయాన్ని నేటి తరం కూడా కాపాడుకుంటూ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి తిరుపతిలో కనిపిస్తోంది. కెమెరామెన్ శ్రీకాంత్తో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.